అందరూ ఒకసారి మీ చేతి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధమైన దినమందు ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ఎవరి ప్రార్థనకి విలువ ఉంటుంది? ఎవరి ప్రార్థన ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది? మనలో చాలామంది ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రార్థిస్తున్నప్పుడున్న భక్తి, ప్రార్థన చేస్తున్నప్పుడున్న భయము, ప్రార్థన చేస్తున్నప్పుడున్న ఆ నీతి, ప్రార్థన చేస్తున్నప్పుడున్న ఆ యథార్థత ఆమేనని ప్రార్థన ముగించిన తర్వాత ఉండట్లేదు. బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతున్నప్పుడు దేవునికి చాలా భయపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. తర్వాత ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టి తీసుకొచ్చి తర్వాత బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినప్పుడు ఎంతో చక్కగా సిద్ధపడి వస్తున్నారు. మరి ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. నేను దేవుని బిడ్డను, నేను ఒక క్రైస్తవుని, క్రైస్తవురాలును అనే ముద్ర వేసుకుంటున్నాం. ఇదంతా మంచిదే, కానీ చాలా సందర్భాల్లో నోరు చెడిపోతున్న క్రైస్తవులు, మనసు చెడిపోతున్న క్రైస్తవులు, మాట చెడిపోతున్న క్రైస్తవులు, భక్తిహీనమైన క్రైస్తవులు, శక్తిహీనమైన క్రైస్తవుల సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఆదివారం మందు దేవుని మందిరంలో కూర్చున్న ప్రతి వారు ఆలోచించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుతం మనం ఎండాకాలమును ముగించుకొని వర్షాకాలములో ప్రవేశించే ఒక మంచి వాతావరణంలో ఉన్నాం. ఈ దినమందు చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనవి చేస్తున్నాను, లేకపోతే మీరు చాలా నష్టపోతారు. మీరు నిజముగా భక్తి కలిగిన దేవుని బిడ్డలా? మీ భక్తిని దేవుడు ఇష్టపడుతున్నాడా? మీ భక్తి 10 మందికి ఉపయోగపడుతుందా? మీ భక్తి వల్ల మీ ఇంటి పక్క వారు సంతోషపడుతున్నారా? మీ భక్తి వల్ల మీ కన్న బిడ్డలు సంతోషపడుతున్నారా? మీ భక్తి వల్ల మీ భార్య సంతోషిస్తుందా? మీ భక్తి వల్ల మీ భర్త సంతోషిస్తున్నాడా? మీ భక్తి వల్ల మీ పిల్లలు సంతోషించగలుగుతున్నారా? మీ భక్తి వల్ల మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెండ్రు, మీ ఇరుగు పొరుగు వారు, మీ ఇంటి పక్క వారు దేవునికి మహిమ చెల్లిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎలాంటి భక్తి చేస్తున్నారు? నిన్ను బట్టి దేవునికి ఏదన్నా మహిమ వస్తుందా? నీ కుటుంబాన్ని బట్టి దేవునికి ఏదన్నా మహిమ వస్తుందా? ఈ రోజుల్లో క్రైస్తవులు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? అన్యులు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? అన్యులే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో
అన్యులు ఎక్కువ అప్పుల పాలు అవుతుర్రా, క్రైస్తవులు ఎక్కువ అప్పుల పాలు అవుతున్నారా? క్రైస్తవులే ఎక్కువ అప్పుల పాలు అవుతున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎక్కువ చెడిపోతున్నారా, అన్యులు చెడిపోతున్నారా? క్రైస్తవులే ఎక్కువ చెడిపోతున్నారు. ఏంటి కారణం? ఈ రోజుల్లో క్రైస్తవునికి ఓపిక లేదు, సహనం లేదు, భక్తి లేదు, అధ్వానంగా మాట్లాడుతున్నారు. 4 గోడల మధ్య విస్తారంగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. పక్కవారి దగ్గర నీకు సాక్ష్యం లేదు. చాలా రూఢిగా, సూటిగా ఈ విషయం బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఐజాయా పాస్టర్ మీద ఏడవద్దు. ఎవరన్నా ఏడితే బైబిల్ మీద ఏడువురి, నాకు సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను నా గురించి చెప్పుకోవడానికి ఇక్కడ నిలబడి లేను. నేను బైబిల్లో ఉన్న వచనాలు చెప్పడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. వినండి, జాగ్రత్తగా చూడండి. నా వైపే చూడాలి, మీరు అటు ఇటు చూడొద్దు. మీరు ఎవరైనా తిట్టుకుంటే బైబిల్ని తిట్టుకోండి. మీరు ఎవరన్నా సనుగుతే దేవుని మీద సనగండి. నా మీద సనగడానికి, నన్ను తిట్టడానికి మీకు ఏ అవసరం లేదు. ఎందుకంటే నేను నా గురించి చెప్పుకోవడానికి ఇక్కడ నిలబడి లేను. నా చరిత్ర చెప్పుకోవడానికి నేను ఇక్కడ లేను. నేను బైబిల్లో రాయబడిన విషయాలు మాత్రమే చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. అందుకే నా వర్తమానంలో నేను ఏ కథలు చెప్పను, ఏ కథలు జోడించను. ఆ కథ ఈ కథ చెప్పి మిమ్మల్ని నవ్వించి పంపించడానికి నేను ఇష్టపడను. నీ చేతిలో ఏ బైబిల్ ఉందో ఆ బైబిల్లో ఉన్న సారాంశాన్ని నీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజుల్లో క్రైస్తవుల ముఖాల్లో సంతోషం కనబడుతుందా, అన్యజనుల వాళ్ళ ముఖాల్లో సంతోషం కనబడుతుందా? సాక్ష్యం లేదండి, సాక్ష్యం లేదు. 100% క్రైస్తవులు సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త. పాటలు పాడుతున్నారు, మంచిదే. ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. వాక్యాన్ని చదువుతున్నారు, మంచిదే. దేవుడు గొప్పోడని చెప్తున్నారు, మంచిదే. కానీ నీలో ఆ భక్తి లేదు, ఆ పరిశుద్ధత లేదు, ఆ నీతి లేదు, ఆ నిజాయితీ లేదు, ఆ యథార్థత లేదు. బైబిల్లో ఒక అన్యుడు, అతను ఏ సంఘానికి చెందినవాడు కాడు, అతనికి బోధించే బోధకులు లేరు, అతని చేతిలో పరిశుద్ధ గ్రంథము లేదు, అతడు ఎప్పుడు కూడా సంఘంలో వెళ్ళి కూర్చుండేవాడు కాదు, అతనికి బాప్తిస్మము లేదు, అతనికి పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, అన్య భాషలు మాట్లాడడం అతనికి రాదు, ఏ సేవకుడు అతనికి బోధించేవాడు లేడు. అయినా సరే అతని భక్తిని దేవుడు ఇష్టపడ్డాడు, అతని ప్రార్థనను దేవుడు ఇష్టపడ్డాడు. అతని కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబం. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబంలో తండ్రి తాగుతాడు, తల్లి తిడుతుంది, కోడలు ముక్కు మూసుకుంటుంది, అత్త బూతులు మాట్లాడుతుంది. కొడుకు తాగుతూ తిరుగుతూ ఉంటాడు, తల్లి ఏమో సినిమాలు చూసుకుంటూ కూర్చుంటుంది, సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది. ఏ ఇంట్లోనైనా నా ఇల్లంతా భక్తి కలిగిన కుటుంబం అని చెప్పుకునే దమ్ము, ధైర్యం ఈనాడు క్రైస్తవ కుటుంబంలో ఉందా? నేను చూపిస్తాను.
సంఘము లేదు, సహవాసము లేదు, బోధించే బోధకుడు లేడు, పాటలు పాడేవాళ్ళు లేరు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. ఏమీ లేనివాడు దేవునికి ఇష్టమైన భక్తి ఎలా చేశాడు? అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చదువుతారా? అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. స్తోత్రం కలుగును గాక. ఈ వచనాన్ని మీకు చెప్పగానే ఓహో కొర్నేలా అని అనుకున్నారు మీరు. ఇప్పుడు అయిపోయింది. ఈ కొర్నేలి మనకు పాతోడే కదా. చెప్పండి, ఈ కొర్నేలి మనకు చాలా పాతవాడు. ఈ కొర్నేలు గురించి ఎన్నోసార్లు విన్నాము. ఈ కొర్నేలు గురించి తెలియనిది ఎవరికి? అవును, ఈ కొర్నేలు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు క్రైస్తవ్యంలో. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ కొర్నేలి బాగా తెలుసు. వినండి, నా మాటలు వినండి. బైబిల్ చూడొద్దు ఇప్పుడు. మీరు బైబిల్ అసలు చూడొద్దు, నా మాటలు వినండి ఇప్పుడు. ఎందుకంటే నేను ఇక్కడ బైబిల్ తెరవలే. చాలామందికి బైబిల్ తెలుసు, బాగా తెలుసు. బైబిల్ చదవడం బాగా తెలుసు, పాటలు పాడడం బాగా తెలుసు, స్తోత్రం చెప్పడం బాగా తెలుసు, హల్లెలూయా చెప్పడం బాగా తెలుసు, చప్పట్లు కొట్టడం బాగా తెలుసు, అన్య భాషలు మాట్లాడడం బాగా తెలుసు. కానీ భక్తి లేదు. భక్తి లేదు, దేవుని భయం లేదు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఈ 2వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే, అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. తర్వాత ప్రజలకు బహుగా ధర్మము చేసేవాడు. ప్రజలకు బహుగా ధర్మం చేసేవాడు. తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడయుండి. నీ ఇంటివారి సంగతి ఏంటి ఇప్పుడు ఆలోచించి. నీ ఇంటివారు అనగా ఒకవేళ భర్తవైతే నీ సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, నీ కొడుకు సంగతి ఏంటి, నీ కోడల సంగతి ఏంటి, నీ మనవరాల సంగతి ఏంటి, నీ మనవడి సంగతి ఏంటి, వారి సాక్ష్యం ఏంటి, వారి విశ్వాసం ఏంటి, వాళ్ళ భక్తి ఏంటి, ఒకసారి ఆలోచించి. ఒకవేళ నువ్వు భార్యవైతే, తల్లివైతే నీ భర్త సంగతి ఏంటి, నీ కుమారుల సంగతి ఏంటి, నీ కుమార్తెల సంగతి ఏంటి, నీ మనవన్లు నీ మనవరాళ్ళ సంగతి ఏంటి? నీ ఇంట్లో ఒక బైబిల్ పెట్టుకున్నావు, ఒక జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నావు. నీ ఇంటి వాళ్ళందరూ ఈరోజు దేవుని యందు భక్తి కలిగి ఉన్నారా? పవిత్రంగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? నీతిగా ఉన్నారా? యథార్థంగా ఉన్నారా? ఇతడు ఎల్లప్పుడూ ప్రజలకు బహుధర్మం చేసేవాడు. ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు. 100 మంది సైనికులకు అధిపతి, ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నవాడు. తనకొచ్చే ఆదాయంలో ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. ఈరోజు నీ కొద్దిపాటి సంపాదనకు ఎన్ని గొడవలో, కొద్దిపాటి ధనము కోసము ఎన్ని గొడవలో,
ఇంట్లో ఉన్న వస్తువుల కోసం ఎన్ని గొడవలో, వాడుకునే వస్తువుల కొరకు గొడవలే, సంపాదించే సంపాదన కొరకు గొడవలే. ఏ ఇంట్లోనైనా నిజంగా భక్తి అనేది ఉందా ఈ రోజుల్లో? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. తన ఇంటి వారందరితో కూడా భక్తి గలవాడయుండి ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. ఇంకో మంచి విషయం ఏంటో తెలుసా? ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. ఈనాడు భక్తి లేని ప్రార్థనలు ఎందుకు? మంచి కార్యాలు చేయలేని ప్రార్థన ఎందుకు? కొన్నిసార్లు మీ కష్టాల్లో మీరు ఏడ్చి కన్నీళ్లు కార్చి, అయ్యా క్షమించయ్యా, కృపచూపయ్యా, బాగు చేయని ఏదో బోరుమని ఏడ్చినందుకు దేవుడు కనికరిస్తే అప్పుడు మీరు అనుకుంటున్నారు నేను చాలా భక్తిపరుని అందుకే దేవుడు నా ప్రార్థన విన్నాడని. కాదు కాదు కాదు. ఆ తర్వాత నీ బ్రతికేంటి? ఆ తర్వాత నీ స్వభావం ఏంటి? ఆ తర్వాత నీ మాటలేంటి? నీ చూపులేంటి? నీ క్రియలేంటి? నీ ప్రవర్తన ఏంటి? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూడగలిగినంత ఈ ప్రత్యేకతను చూడలేకపోతున్నాం గనక ఈ చెడు అన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పనా, కొంతమంది వాళ్ళందరూ సైతాన్లు. కొంతమందిని పట్టుకొని ఏమంటున్నారండి మన వాళ్ళు? మీరంతా సైతాన్లు. మీ సైతాన్ల దగ్గర మేము వస్తామా? మీ సైతాన్ల దగ్గర మేము తింటామా? ఇవన్నీ బుద్ధి లేని మాటలు. మనుషులు సైతాన్లు ఏంటండి? నా బైబిల్లో రాస్తుంది, మనుషులందరూ దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మతంలో ఉన్నవాడైనా, ఏ కులములో ఉన్నవాడైనా, ఏ జాతిలో ఉన్నవాడైనా దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఏ మతస్థునైనా, ఏ కులస్థునైనా కాస్త ప్రేమించడం నేర్చుకో. ఎలా అంటావు నువ్వు సైతానని? నీ భాష ఎలా ఉండాలో తెలుసా? అయ్యా మీరు దేవుని నమ్ముకోండి అయ్యా, దేవుని మార్గంలోకి రండి అయ్యా, సైతాను మార్గం రేపు నరకాన్ని తీసుకెళ్తుంది అయ్యా, సైతాను దుష్టుడయ్యా, వాడు చెడుతనాన్ని ప్రేరేపిస్తాడయ్యా, చెడు కార్యాలు చేస్తాడయ్యా, వాడన్ని చెడు వ్యసనాలు తీసుకొస్తాడయ్యా అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఈనాడు క్రైస్తవునికి? ఎందుకంటే ఆ చెడులంతా మనలోకి వచ్చి చేరబట్టే. ఆ అబద్ధాలు మనలో ఉండే, ఆ మోసాలు మనలో ఉండే, ఆ వ్యసనాలన్నీ మనలోనికే వచ్చినప్పుడు మనం ఎలా వాళ్ళని సైతానని చెప్తామండి? నాకు అనిపిస్తుంది, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఎవరిని సైతానని పిలిచే ఆ మంచి భాష నీకు వద్దు. అది మంచి క్రమము కాదు, అది సరైన విధానమే కాదు. ప్రతి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో. ఒక వేశ్యను పట్టుకొని యేసుప్రభు ఏమన్నాడండి? ఒక వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీని పట్టుకొని ఏమన్నాడండి? అమ్మా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడండి? అమ్మా. ఇప్పుడు నీ భాష ఎట్లుంది? అది ఏమే ఎలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు? అమ్మా, ఇది తగునా మనకి? ఈరోజు చాలా జాగ్రత్త. కాస్త అన్యజనుల మధ్య మన సాక్ష్యాన్ని నిలుపుకుందాం, మన నీతిని కాపాడుకుందాం, మన భక్తిని కాపాడుకుందాం. ఇప్పుడు కనుక మనం సర్వే చేస్తే ఎన్ని కుటుంబాలు భక్తి గల కుటుంబం అని వస్తాయి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు, అతడు ఇంటివాడితో భయభక్తులు గలవాడు, ప్రజలకు బహుధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈయనకేం సంఘ సహవాసం లేదు, బోధించే బోధకుడు లేడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడేం కాదు, అసలు ఈయనకి ఏమీ తెలియదు. దేవుడు ఉన్నాడనే భక్తి మాత్రం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. రైట్. ఈయన గురించి
ఈయన దగ్గరున్న సైనికులు ఏమైనా సాక్ష్యం చెప్తున్నారు? మీరు 21, 22 వచనాలు చదువుతారా? పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, బాగా వినాలి, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా మనుషులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడుండెను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టి నా మాట వినండి. బైబిల్ని చూడకండి. ఇప్పుడు ఇలా కుటుంబముతో భక్తి కలిగిన వాడు, ప్రజలకు బహుధర్మము చేస్తున్నవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థిస్తున్నవాడు, అమ్మ ఇటు చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నవాడు దేవుని దృష్టికి ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోయాడు. అప్పుడు దూతలను పంపి, మనుషులను పంపి, దేవుడు దూతను పంపి కొర్నేలితో మాట్లాడితే, కొర్నేలి తన సైనికులను పంపించి పేతురును పిలిపించుకోమన్నాడు. ఒక దైవజనుని పిలిపించు, నువ్వు ఎలా రక్షించబడాలో, ఎలా పరిపూర్ణత చెందాలో, ఎలా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలో నీకు సర్వసత్యమును బోధించే ఒక దైవజనుడు పలానా చోట ఉన్నాడు, ఆ దేవుని సేవకుని పిలిపించు. ఆ మాట విన్న ఈ కొర్నేలి 2 సైనికులను పంపించాడు. భక్తి కలిగిన వాళ్ళని రాస్తుంది వాళ్ళు కూడా. ఇప్పుడు పేతురును వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత పేతురు దిగివచ్చి అంటున్నాడు, నేనే మీరు వెతుకుతున్న వ్యక్తిని, మీరు వచ్చిన కారణం ఏంటి అని అడిగితే, వీళ్ళు పంపించిన తమ నాయకుని గురించి, తన అధిపతిని గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారండి? ఎంత అద్భుతమైన సాక్ష్యం! నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా మనుషులందరి వలన మంచి పేరు పొందినవాడు. స్తోత్రం కలుగును గాక. ఎన్ని రాసున్నాయి? 1 నీతిమంతుడు, 2వది దేవునికి భయపడేవాడు, 3వది మనుషులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ 3 కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొదటిది నీతిమంతుడు, 2వది దేవునికి భయపడేవాడు, 3వది మంచి పేరు పొందినవాడు, ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు. ఈ 3 ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి? ఒక దైవజనుడు మీ ఇంటికి రాకపోతే ఎన్ని మాట్లాడతారండి? ఒక దైవజనుడు మీ గురించి గట్టిగా ఏదన్నా చెప్తే ఎంతో సనుక్కుంటారండి. చాలామంది మందిరానికి క్రమంగా రారు, కానీ ఎప్పుడన్నా దైవ సేవకుడు ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే 10 నిమిషాలు ఆలస్యమైతే ఎన్ని ఫోన్లో, రావద్దా, టైంకు రావద్దా, సమయానికి రావద్దా. చూశారా ఎంత బాధో? అదే దైవజనుడు ప్రకటించిన ఒక సమయానికి మందిరానికి వస్తారా? ఒక ఆన్లైన్ ప్రేయర్కి సమయానికి వస్తారా? ఒక ఉపవాస ప్రార్థనకు వస్తారా? అదే ఇంట్లో ఒక శుభకార్యం పెట్టుకుంటే 5 నిమిషాలు లేట్ అయినా ఇంకా రాలేదు. ఒక దైవజనుని దగ్గరికి పంపిస్తే ఆ దైవజనుని దగ్గర వీళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటండి? మమ్మల్ని ఎవరు పంపించారో, నిన్ను ఎవరు పిలువనంపుతున్నారో ఆయన గురించి చెప్తున్నారు. నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా మనుషులందరి వలన
మంచి పేరు పొందినవాడు. స్తోత్రం కలుగును గాక. ఇలాంటి వ్యక్తుల ఇళ్ళకు దైవజనుడు వస్తే ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. ఇలాంటి కుటుంబములో దైవజనుడు అడుగు పెడితే ఆ ఇల్లు దీవించబడుతుంది. ఇలాంటి కుటుంబములో ఒక దైవజనుడు వచ్చి దేవుని స్తుతిస్తే ఆ ఇల్లు దీవించబడుతుంది. కానీ నాడు క్రైస్తవ కుటుంబంలో ఎందుకు అల్లరి, ఎందుకు నీచ కార్యాలు, ఎందుకు గొడవలు, ఎందుకు అశాంతి, ఎందుకు అసమాధానము, ఎందుకు అపవిత్రాత్మలు పనిచేస్తున్నాయి, ఎందుకు బూతులు, ఎందుకు గొడవలు, ఎందుకు తిట్లు, ఎందుకు చెడు వ్యసనాలు, ఎందుకు చెడు కార్యాలు జరుగుతున్నాయి, ఎందుకు తండ్రి అంటే అసహ్యం పుడుతుంది పిల్లలకు, ఎందుకు భార్య అంటే అసహ్యం పుడుతుంది భర్తకి, ఎందుకు భర్త అంటే కోపం వస్తుంది భార్యకి, ఎందుకు తల్లిదండ్రులు అంటే బాధపడుతున్నారు పిల్లలు, ఎందుకు పిల్లలను ఎందుకు కన్నామని తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ అశాంతి అంటే రక్షించబడ్డ నీలో ఈ క్వాలిటీ లేదు. దైవజనుడి మీద సనుగుతావు, దైవజనుడి మీద బాధపడతావే, కానీ నన్ను నేను సరి చేసుకోవాలి అనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, మనం ఈ పట్టణంలో ఉన్నాం. పలానా ఐజే పాస్టర్ గారు దుర్మార్గుడండి అని మీకు ఎవరన్నా అన్నారనుకోండి, ఆహా ఎంత మంచి మాట అన్నారని సంతోషపడతారా? ఎంతమంది సంతోషపడతారు? మీ ఐజే పాస్టర్ గారు దుర్మార్గుడండి అని అన్నారనుకోండి, ఎవరన్నా ఫుల్ హ్యాపీ అయిపోతారా మీరు? అబ్బా మా పాస్టర్ గారిని ఎంత మంచి మాట అన్నారయ్యా అని సంతోషపడతారా? ఆ మాట వినడానికి కూడా మీరు ఇష్టపడరని నాకు తెలుసు. అది మీరు కోరుకోరు. నేను కూడా అలాగ కోరుకోకుందును గాక. ప్రైజ్ ది లార్డ్. ఫలానా మీ పాస్టర్ ఐజే పాస్టరా, ఓ ప్రైజ్ ది లార్డ్ అని చాలా సంతోషం అండి అంటే అప్పుడు మీకు సంతోషం. నీ పేరు వింటే నాకు ఘనత రావాలి, నా పేరు వింటే నీకు ఘనత రావాలి. యేసయ్య పేరు వింటే ఆయనకు ఘనత రావాలి, మన పేరు చెప్పుకుంటే ఆయన మహింపరచబడాలి. ఏది నాడు క్రైస్తవ్యంలో సాక్ష్యం? ఒక దైవజనుడు ఇంటికి రావాలంటే ఎన్ని చెప్తున్నారండి వీళ్ళు? నీతిమంతుడు, దేవునికి భయపడవాడు, యూదా మనుషులందరి వలన మంచి పేరు. ఈనాడు కొన్ని ఇళ్ళకి వస్తే దైవజనుడు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ ఇళ్ళల్లో జరిగే గొడవలు, ఆ ఇళ్ళల్లో జరిగే బూతు మాటలు, ఆ ఇళ్ళల్లో జరిగే చెడు వ్యసనాలు, ఆ ఉన్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఓయ్ అత్తండి ఇలా పాస్టర్ ప్రార్థన చేయడానికి ఇలా బతుకంతా అంతే. మరి పాస్టర్ ఏం చెప్తారో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనే దుర్భరమైన సాక్ష్యము కలిగి ఉన్న దేవుని బిడ్డ కుటుంబమా జాగ్రత్త. ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఒక దైవజనుడు నీ ఇంటికి వస్తే నీకు ఆశీర్వాదం కలగాలి, ఆరోగ్యం కలగాలి, నువ్వు రక్షించబడి నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే నీలో నీతి, నీలో దైవికమైన భయము, నీలో మంచి పేరు కావాలి. స్తోత్రం కలుగును గాక. అది లేకపోతే నువ్వు ఏ వయసులో ఉన్నా, ఏ సీనియారిటీ ఉన్నా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, స్తోత్రం చెప్తున్నా, నీ భక్తికి విలువ లేదు. కొర్నేలి సంఘములో లేకపోయినా, సహవాసంలో లేకపోయినా, దైవజను నడిపింపులో లేకపోయినా, బాప్తిస్మం లేకపోయినా, ఆత్మాభిషేకం లేకపోయినా, భక్తిగా ఉన్నాడు గనక, ఇంటితో ధర్మము చేశాడు గనక, ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు గనక దేవుడు మెచ్చుకొని పలానా దైవజనుడిని పిలిపిస్తే నీవు సంపూర్ణ రక్షణ పొందుతావని దేవుడే స్వయంగా చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు మనోళ్ళు దైవజనులు ఎందుకు పిలుస్తారు చెప్పండి? మా ఇంట్లో ఎప్పుడు చూసినా చీకటే ఉంటుంది, మా అయ్యగారితో వదలదు, ఇంకో అయ్యగారు నన్ను పట్టుకొద్దాం. పట్టుకరారి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకరండి. మా ఇంట్లో ఎప్పుడు చూసినా అనారోగ్యాలే ఉంటున్నాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోతలేదు. పోండి ఇక కర్ణపురం పోయి ఇక పాల్సన్ రాజు అయ్య గారిని పట్టుకరా పోరి, ఇక బెల్లంపల్లి అయ్య గారిని పట్టుకరా పోరి, నేను కూడా వచ్చి కూర్చుంటా, నాకు కూడా ఆశీర్వాదం దొరుకుతుంది. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పనా?
అక్కడికి వెళ్ళి ఆ స్టేజీల మీద గంతులేసి స్తోత్రాలు చెప్పి అల్లులేలు చెప్పి అంతమైంది, దేవుడు మమ్మల్ని బాగు చేశాడని గంభీరంగా చెప్తే ఇంటికి వచ్చి మళ్ళీ కూలగిడబడి, మళ్ళీ ఎలగలబడి, మళ్ళీ బోర్లబడి, మళ్ళీ అట్లే అవుతుంది. మరి ఏది నీ భక్తి? ఏది నీ సాక్ష్యం? అది కాదు, అది భ్రమ. వంద మంది ప్రవక్తలు నీ తల మీద చేతులు పెట్టినా నీ దరిద్రం పోదో, నీ శాపం పోదో. ముందు నీ జీవితం మారాలి, నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ కుటుంబం అంతా దేవునికి భయపడాలి. అతడు నీతిమంతుడు, అతడు దేవునికి భయపడవాడు, అతడు జనులందరి వలన మంచి పేరు కలిగినవాడు. అలాంటి వాని ఇంట్లో దైవజనుడు వచ్చి అడుగు పెడితే దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లోనికి దిగొచ్చాడట. స్తోత్రం కలుగునుగాక. కొర్నేలి స్నేహితులు, కొర్నేలి బంధువులు, ఇరుగు పొరుగువారు, ముఖ్యమైన స్నేహితులందరినీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెడితే ఎప్పుడు వాక్యమేనని యేసుని గురించి తెలియని వారు దేవుని గురించి మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుణ్ణి మహిమపరిచిరి. అన్య భాషలతో మాట్లాడి ఎవరిని మహిమపరిచారని రాస్తుంది? దేవుణ్ణి మహిమపరిచారు. నువ్వేమో అన్య భాషలతో మాట్లాడి బూతులు తిడుతున్నావు, నువ్వేమో అన్య భాషలతో మాట్లాడి వాళ్ళని శీలను శపిస్తున్నావు, నువ్వేదో అన్య భాషలతో మాట్లాడి వాళ్ళు తప్పులు చేయలేదా, వీళ్ళు తప్పులు చేయలేదా, ఆమె చేయలేదా, ఈమె చేయలేదా, వాడు చేయలేదా, వీడు చేయలేదా. ఎవరన్నా చేయనియండి అమ్మ, మనకెందుకు? మన నీతి మనకు ముఖ్యం, మన భక్తి మనకు ముఖ్యం, మన మంచి పేరు మనకు ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. వాడెవడో గోతిలో పడ్డాడని నువ్వు పడతావా? వాళ్ళెవరో చెడిపోయారని నువ్వు చెడిపోతావా? వాళ్ళెవరో పాడైపోయారని నువ్వు పాడైపోతావా? దేవుని బిడ్డ, నీకోసం క్రీస్తు సిలువలో త్యాగం చేసింది అందుకేనా? ముళ్ళ కిరీటం పెట్టుకున్నది అందుకేనా? వీపంతా కొరడాలతో కొట్టబడింది అందుకేనా? చేతుల్లో మేకుల్లో గాయములు పొందింది అందుకేనా? నీ కోసం ఆఖరి రక్త బొట్టు వరకు కార్చింది మాటి మాటికి చెడిపోతూ పడిపోతూ జీవించటం కొరకేనా? ఒకసారి ఆలోచించండి. ఆయన నీతిమంతుడు, ఆయన దేవునికి భయపడవాడు, ఆయన యూదా జాతి ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు. దేవుని కుటుంబమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఉన్న ప్రాంతంలో నీకు మంచి పేరుందా? నీకు మంచి పేరుందా? నువ్వు దేవునికి భయపడవాడు, దేవునికి భయపడదానవా? నువ్వు నిజంగా నీతిమంతుడవు, నీతిమంతురాలవా? పక్కవారు ఎట్లున్నారనేది నీకు అవసరం లేదు, చెడిపోయిన వాళ్ళని గురించి నీకు అవసరం లేదు. నీ మట్టుకు నీవు నీతిమంతుడవా, నీతిమంతురాలవా కాదా? నీ మట్టుకు నీవు దేవునికి భయపడవాడవు, భయపడదానవా కాదా? నీ మట్టుకు నీవు మంచి పేరు సంపాదించుకుంటున్నావా, చెడ్డ పేరు సంపాదించుకుంటున్నావా? ఇంకా కరువులు, ఇంకా వ్యాధులు, ఇంకా దురాత్మ సంబంధమైన శోధనలు, ఇంకా మంత్రాలు, ఇంకా చేతబడులు, ఇంకా దురాత్మలు, ఇంకా అప్పులు, ఇంకా దరిద్రం, ఇవన్నీ నీలో పనిచేస్తున్నాయంటే నీ జీవితంలో ఈ క్వాలిటీస్ లేవేమో. నీ కుటుంబంలో ఇంకా ఇవన్నీ పనిచేస్తున్నాయంటే నీ నీతి ఎక్కడా, నీ భయం ఎక్కడా, నీ పేరెక్కడా? కొర్నీలో ఈ మంచి సాక్ష్యాలు మనం చూస్తున్నాం. నేను ఎక్స్ట్రా ఏం చెప్పడానికి సమయం లేదు, నాకు ఇష్టం కూడా లేదు. ఇతడు పరిశుద్ధాత్మను పొందినవాడా? చెప్పాలి అందరూ. బాప్తిస్మ పొందినవాడా? అన్య భాషలతో మాట్లాడినవాడా? అవన్నీ ఏవి జరగకముందే, దైవజనుడి ఇంటికి రాకముందే ఇంటి వారందరితో భయభక్తులు గలవాడు, ప్రజలకు బహుధర్మం చేయవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. అది రాయబడి ఉంది. మరి ఆయన దగ్గర ఉన్న సైనికులు వచ్చి ఒక దైవజనుని దగ్గర ఏమని సాక్ష్యం చెప్తున్నారు? పాస్టర్ గారు వాళ్ళు అట్లా పాస్టర్ గారు, వీళ్ళు ఇట్లా పాస్టర్ గారు, ఆమె అట్లా పాస్టర్ గారు, ఈయన ఇట్లా పాస్టర్ గారు, ఆ కుటుంబం గురించి ఏం చెప్పాలయ్యా? ఇప్పుడు ఒక కుటుంబం దగ్గర పోతే ఇంకొక కుటుంబం చూడండి ఎలా చెప్తుందో.
ఇంకొక కుటుంబం దగ్గర పోతే ఇంకొక కుటుంబం చూడు ఎలా చెప్తుందో, ఇది పాస్టర్ గారికి ఒక అగ్ని పరీక్ష. కానీ కొర్నేలు గురించి తన దగ్గర ఉన్న సైనికులు ఏమని చెప్తున్నారండి? నీతిమంతుడు, గట్టిగా చెప్పండి అందరూ, నీతిమంతుడు, తర్వాత దేవునికి భయపడువాడు, తర్వాత జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణం పోకముందే, నువ్వు ఇంకా బ్రతికుండగానే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మారు. దేవునికి భయపడు, దేవుని యందు భయభక్తులు కలిగిండి నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టు. నీ పక్కవారి దగ్గర, నీ ఊరు దగ్గర, నీ ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించు. మంచికి అడ్రస్గా ఉండు. మంచి అంటే ఏంటో నీ దగ్గర నేర్చుకుంటట్టుగా ఉండు. మంచి అంటే ఏంటో చూపించు. ఇది కదా బైబిల్ మనకు నేర్పిస్తున్న బోధ. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండి మీ రెండు చేతులపై